రాబోవు ఉగ్రత నుండి తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించండి అన్నాడంట ఆయన. వారు వాక్యం విని పాపములు ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటూ ఉంటే వాళ్ళతో సంతోషంగా మాట్లాడవలసిన దైవజనుడు ఇక్కడితో అయిపోలేదు, ఇక్కడితో అయిపోయింది అని చెప్పి మీరు ఎలా మరితే అలా జీవిస్తే రాబో ఉగ్రత నుంచి మీరు తప్పించుకోలేరు. మీరు తప్పించుకోవాలంటే, నరకము నుండి తప్పించుకోవాలంటే, ఉగ్రత నుండి తప్పించుకోవాలంటే, దేవుని రాజ్యానికి మీరు వెళ్ళాలంటే మీరు ఏం చేయాలి? మారు మనసుకు తగిన ఫలము మీరు ఫలించాలి. బాప్తీసానికి తగిన ఫలం మీరు ఫలించాలి. మీ పాపములు ఒప్పుకొని మీరు బాప్తిసం పొందుతున్నారు చూసారు, మారు మనసు పొంది దీనికి తగిన జీవితాన్ని మీరు జీవించాలి అని హెచ్చరించాలి. రైతు ఏం చేస్తాడండి? ఆ వరి గాని గోధుమలు గాని అవి కూర్చుకొని ఒక కుప్పగా వేసుకున్న తర్వాత వాటిని సంచుల్లోనికి వేసే ముందు ఏం చేస్తాడు? చాట్లోనికి వేసి గాలిలో విసురుతాడు. విసిరినప్పుడు ఏమవుతుంది? గట్టి గింజలన్నీ అక్కడ పోగుగా ఏర్పడతాయి. పొట్టు అంతా ఏమైపోతుంది? ఓ పక్కకి ఎగిరిపోతుంది. ఆ గట్టి గింజలన్నీ తీసుకొని ఆ రైతు ఏం చేస్తాడు? సంచులో వేసి భద్రపరుచుకుంటాడు. పొట్టును ఏం చేస్తాడు? ఒక చోటకి కూర్చి అగ్నిలో కాల్చేస్తాడు. మన జీవితం కూడా అంతే. మనం ఆత్మ ఫలాలు లేకుండా జీవిస్తే దేవుడి చేతిలో ఒక చాట ఉంటుందంట. ఒక రోజు ఆయన ఆ చాటలో కళ్ళెమును శుభ్రపరిచినప్పుడు ఆ గోధుమలను ఆయన శుభ్రపరచుకొని కొట్టులో వేసుకుంటాడు. ఆ పొట్టును ఆయన కాల్చి వేస్తాడు. పొట్టు అంటే ఎవరో తెలుసండి? యేసుప్రభు నమ్ముకుంటారు కానీ తగిన జీవితం వాళ్ళకి ఉండదు. యేసుప్రభు నమ్ముకుంటారు కానీ మారు మనసు పొందాము, పాపములు ఒప్పుకున్నాము, మేము బాప్తిజం తీసుకున్నాము, రక్షింపబడ్డాము, మేము కూడా దేవుని బిడ్డలమే అని చెప్పుకుంటారు కానీ వారికి తగిన జీవితం ఉండదు. దేవుడు వారిని ఏమంటున్నాడంట? పొట్టుతో సమానంగా చూస్తున్నాడు.